హాయ్ గైస్, ఇది చిక్కుడుకాయ చెట్టు. సో మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చినాం. చిక్కుడుకాయ తెంపుతుంది మా చిన్నక్కయ్య. ఆ గిన్నె నిండా తెంపింది నేను, కానీ నేను తెంపిన అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే మార్కులు కొట్టేస్తామని నా దగ్గర నుంచి. సో నెక్స్ట్ గుడ్ మార్నింగ్ చెప్తావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచి గిన్నె పట్టుకుంది నా చేతుల నుంచి. ఎందుకంటే అందరూ ఏమంటారు, అమ్మ గిన్నె నిండా తెంపి నువ్వు ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తున్నావు అని నన్ను తిడుతున్నారు. ఇక్కడ బావి ఉన్నది, నిన్న పున్నం చేసినాం కాబట్టిగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టినాం బావి దగ్గర. తమలపాకు చెట్టు ఇది. ఎందుకంటే పూజలకి ఇట్లా వనికి వస్తే ఎర్లీ మార్నింగే తింటాం తమలపాకు అనేసి తమలపాకు చెట్టు వేసినాం. ఇక్కడ సైదాకు అంటే సబ్జా గింజలు అని వస్తుంటాయిగా మనకు నిమ్మరసంలో చేస్తారు, చెట్టు రసంలో కాబట్టిగా సబ్జా గింజలు. అండ్ గన్నేరు చెట్టు, ఇవి కూడా సబ్జా గింజలు. మనకు సమ్మర్లో సబ్జా గింజలు బాగా యూజ్ అవుతాయి కాబట్టి సబ్జా గింజలు. కరివేపాకు చెట్టు ఏమో ఇక్కడ పెట్టాము కానీ మొత్తం అంతా బాగా చిక్కలు ఉంది. కరివేపాకు చెట్టు ఇది సగం నరికేసారు, ఎందుకంటే మొత్తం పురుగు ఉందనేసి ఇటు ఒరిగిందని. సో నెక్స్ట్ మా పెద్ద మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. సో వెళ్ళిపోతున్నది చిక్కుడుగా, అది ఇంట్లోకి తీసుకెళ్ళిపోతున్నది. తను తెంపినట్టుగా ఫీల్ అయిపోతున్నది. అసలు తెంపింది నేను కానీ. గిన్నెలు చిక్కుడుకాయ చూపించు, కలర్ చాలా డిఫరెంట్గా ఉన్నది. సో ఇది నేను ఎప్పుడూ చూడలేదు అసలు ఇప్పటి వరకు. ఈ కలరు ఫస్ట్ టైం చూడడం, ఈ కలర్ ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇది అవి ఏం చెట్టు అంటారు దీన్ని, చక్రం పూల చెట్టు. బాగుంది, కింద రౌండ్గా ఉండి ఇట్లా డిజైన్గా కింద కూర్చోవచ్చు మనం, చైర్స్ వేసుకొని. తక్కువ పైకి ఉన్నది పొడవు.